నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ నేను ద్వివేదుల విశాలాక్షి గారు రచించిన మారిన విలువలు అనే నవలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ నవలలోని మొదటి భాగం మన ఛానల్లో ఉంది. ఎవరైనా వినకుంటే వినేయండి. ఇక రెండవ భాగంలోకి వెళదాము. రోజులు వారాలు నెలలుగా మారిపోతున్న జానకి అత్తగారి మనోగతం అర్థం కాలేదు. రమణయ్య గారి ఆరోగ్యం కుదుట పడలేదు. అల్లుడు ఎలక తీర్చేందుకు అప్పుగా తెచ్చిన సొమ్ము మామగారి మందులకు పనికి వచ్చింది. తెలిసిన డాక్టర్ని తీసుకువచ్చి చూపించాడు సూర్యారావు. అతడు మార్చి మందులు ఇస్తూనే ఉన్నాడు. గుణం మాత్రం కనిపించడం లేదు. ఇది మనోవ్యాధండి, మందులకేం లొంగుతుంది అన్నారు కొందరు. ఏమిటి చికాకు, ఎలా మొదలైంది ఈ జబ్బు అని ప్రశ్నించేవారు చూడవచ్చిన వాళ్ళంతా. వియ్యాల వారిని ఎదుర్కొనేందుకు స్టేషన్కి వెళ్ళి అక్కడ ముఖం తిరిగి పడిపోయాదండి. అప్పటి నుంచి ఇలాగే ఉంది. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. ఏమి తిన్నా ఇమడదు. మనిషి రోజు రోజుకి నీరసించిపోతున్నారు. ఏం జబ్బో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదంతా మా కర్మండి. మా రోజులు బాగాలేవు. అత్తవారింట సుఖంగా కాపురం చేసుకోవలసిన ఆడపిల్ల గుండెల మీద కుంపట్ల ఇంట్లో కూర్చుంది. పైగా ఈయనకి ఈ మాయాదారి జబ్బు. నేను ఆడదాన్ని, ఏడవడం తప్ప ఏం చేయగలను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేది సుందరమ్మ ఈ మాటలు చెబుతుండగానే ఓ ఏడాది ఈ కొస నుండి ఆ కొసకు నత్తలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రమణయ్య గారి ఆరోగ్య స్థితి మాత్రం ఏం మారకపోయినా ఇంట్లో ఆర్థిక స్థితి మాత్రం తలకిందులయ్యింది. సూర్యారావు జీతం 125 రూపాయలు. ఆ ఇంట్లో వాళ్ళ జీవనానికి ఆధారంగా నిలిచింది. ఇల్లు గడవాలి, పిల్లల చదువులు సాగాలి. తండ్రి సలహాపై జానకి టైపు షార్ట్ హ్యాండ్ పరీక్షలకు కట్టింది. ఈ పరీక్షలు పాస్ అయి ఏదైనా ఉద్యోగం దొరికితే అన్నయ్యకు కాస్త ఆసరాగా ఉంటావమ్మా అన్నాడు తండ్రి. రమణయ్య గారు మంచాన పడ్డ తరువాత ఆయన జబ్బు గురించి, ఇంటి పరిస్థితి గురించి వెయ్యాల వారికి 4-5 ఉత్తరాలు వెళ్ళాయి. ఒకదానికి వారి నుండి జవాబు రాలేదు. ఒంట్లో బాధకు మనోవ్యాధి తోడు కాగా రోజు రోజుకు దిగజారదు రమణయ్య గారు. నోట్లో నుంచి మాట రావడం కష్టంగా ఉంటున్న జానకిని చూసేసరికల్లా నీకు అన్యాయం చేశానమ్మా, నన్ను క్షమించు తల్లి అని కొనుక్కునేవారు. మీరంతా మాట అనకండి నాన్న, మీరు నాకు మేలే చేశారు. మీరు వాళ్ళు కోరినంత కట్నం ఇచ్చి నన్ను అంపకం పెడితే మానవత్వం లేని ఆ మనుషుల మధ్య నేను నలిగిపోయి ఉండేదాన్ని. జరిగిందేదో జరిగింది, మన మంచికే జరిగింది అనుకుందాం అని తండ్రిని ఓదార్చేది జానకి. తల్లిని, 4 తోబుట్టు వాళ్ళని, 2000 అప్పుతో మునిగిపోతున్న ఇంటిని సూర్యారావుకి అప్పగించి ఒకనాటి అర్ధరాత్రి కన్ను మూశారు రామణయ్య గారు. ఆఖరిసారిగా కన్ను మూత పడే వరకు అతను జానకి వైపు జాలిగా చూస్తూనే ఉన్నారు. నా కోసం మీరు బాధపడకండి నాన్న, మీరు నాకు అన్యాయం ఏం చేయలేదు అని జానకి తన చూపులతో ఓదారుస్తూనే ఉంది. అన్ని వేదనలకు ఆయన అతీతంగా వెళ్ళిపోయాక తండ్రి మనస్సును అంతగా బాధ పెట్టిన కారణాన్ని తలుచుకొని కుమిలిపోయింది జానకి. ఇరుగు పొరుగిళ్లలో దీపాలు వెలిగాయి. సందె పడిన నేల ఇంకా చల్లబడలేదు. ఎండవేడికి కాలిన గోడలు, గచ్చులు ఆవేళ్లు కక్కుతున్నాయి. దక్షిణ తెరపి నుండి వచ్చిన ఆ గాలి కూడా గాడ్పునే మోసుకొస్తున్నది. ఈ ఏటి ఎండలు ఎప్పుడు బుద్ధెదిగినప్పటి నుంచి చూడలేదు అన్నారు ముసలివారు. వరుసగా 4 ఏళ్లు వేసవి కాలంలో వారి దర్శనం చేసుకుంటే వారి నోట ప్రతి ఏడు వింటాము. తెల్లవారితే 10 గడుపు అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్తే వారికి. నిత్యం చేసే పనులకే కొత్త ఆలోచనలు పులుముకుంటూ కొత్త అనుభవాలు ఆనందించడమే జీవితం. 10 నెలల నుండి తింటున్న తిండి కోసం ఉరుకులు పరుగులుగా మనిషి కష్టిస్తున్నాడంటే, విసుగు విరామం లేకుండా ఏ పూటకు ఆ పూట ఆసక్తితో చూస్తున్నారంటే మానవునిలో పాటను కొత్తను ఊహించి ఆనందించమే మనస్తత్వం దానికి కారణం. ఈరోజు నిన్నటికి భిన్నంగా ఉంటుందని ఆశతో ఎదురు చూసే ఓర్పు మానవులకు లేకపోతే మన దేశపు జనాభా లెక్కల్లో అంకెల స్థానాలు చాలా వరకు దిగబడి ఉండేవి.
అటువంటి ఆశలతోనే వియ్యాల వారింటికి వెళ్ళిన కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నది సుందరమ్మ. భర్తను కోల్పోయిన సుందరమ్మకు పిల్లలే పట్టుకొమ్మలు. వారంతా సుఖంగా పిల్లా పాపలతో బతుకులు వెలదీయాలని ఆమె కోరిక. కోరికలు ఎప్పుడు ఉన్నాయో బాధలు అప్పుడే పుడతాయి. తీరిని కోరికలే బాధలు. మనిషి వీటికి లొంగిపోతే జీవితాంతం వెదలను కొని తెచ్చుకున్నట్టే. ఈ కోరిక తీరితే సరే అన్న మాటకు అర్థం ఉండదు. సాగరంలో కెరటంలా ఒకటి దాటితే ఇంకోటి ఆక్రమించుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం సుందరమ్మ కోరిక జానకిని సలక్షణంగా అత్తవారింటికి పంపివేయాలని. ఇది తీరేదాకా ఇంకో కోరికకు ఆమె మనస్సులో చోటు లేనంత పెద్దగా ఆక్రమించుకుంది ఆ బాధ్యత. వాకిట్లో చమురు పోస్తున్న జానకి అన్నగారి కోసమే చూస్తున్నది. 2 ఏళ్ళు 3 ఏళ్లుగా సాగుతున్న ఊగులాట ఆ రోజుతో తీరిపోవాలని ఆమె కోరుకుంటున్నది. అతడు తన మెదడులోని తాళి కడుతున్నప్పుడు తన జీవితం ఇలా అవమానాలకు పరిహాసాలకు పాలవుతుందని ఆమె అనుకోలేదు. పెళ్లి చేసుకుని అత్తవారింట కాలు పెట్టిన అనేకులు ఆడపిల్లల్లో తను ఒకటేగా. కాలం వెళ్ళిపోతుందని ఆశించింది. అంతకన్నా జీవితంలో ప్రత్యేకత ఆశించే అవకాశం కానీ ఆశలు కానీ ఆనాడు ఆమెలో లేవు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు 3 ముళ్ళు తిన్నగా పడకముందే ఆమె వైవాహిక జీవితం ఒడిదుడుకుల పాలయ్యింది. ఆ చిక్కుమడి ఆనాటి నుండి రోజురోజుకు బిగుసుకుపోతూ ఉండిపోయింది. దాన్ని బిగదీయడమో విడదీయడమో ఆనాటి అన్నదాకతో తేలుతుందని జానకి నిరీక్షిస్తున్నది. ఇంటి నిండా చీకటి పేరుకున్నా ఇంకా జానకి దీపాలు వెలిగించలేదు. వాకిట్లో దీపం వెలిగించకుండా చీకట్లో ఏం చేస్తున్నావే కూతుర్ని ప్రశ్నించింది సుందరమ్మ. లాంతర్లు తుడుస్తున్నానమ్మా. ఈ రేషను మూలంగా ఏం చెమురు పోస్తున్నారో గాని వత్తి ఇట్లే బొడ్డు కట్టి చిమ్ని మసిబారిపోతున్నది. ఎంత తుడిచినా తేట రావటం లేదు అన్నది జానకి చేతిలోకి అగ్గిపెట్టె తీసుకుంటూ. అరగంట సేపు అయింది అక్కడ కూర్చొని. ఇంకా చిమ్నీలు తుడవడమేనా? సంధ్య పడేసరికి వాకిట్లో దీపం పెట్టుకోవాలనే దృష్టి ఉండదు. ఏం పిల్లలో ఏమో అన్నది సుందరమ్మ విసుగుతో. పోనీలే అమ్మా, ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. ఎంత ఆలస్యంగా వెలిగిస్తే అంత మంచిది. కాస్త చెమ్మురైనా మిగులుతుంది అంది జానకి నవ్వుతూ. మరే మన బుద్ధులు ఇలా ఉండబట్టే నెత్తిన శని నాట్యం చేస్తున్నది. ఇంటి వాళ్ళ బుద్ధుల్లో జ్యేష్ఠాదేవి వాసం ఏర్పరచుకున్నాక కాలం కలిసి రమ్మంటే ఎలా వస్తుంది? నేను నీకు చెబుతున్నా చూడు, వాడు చేతులు ఊపుకుంటూ తిరిగి వస్తాడు అన్నది సుందరమ్మ కొడుకు రాకను మనసులో పెట్టుకొని. కాలానికి మనమంతే పగెందుకుంటుందమ్మా, ఒక విధాన కాకుంటే ఇంకో విధాన అనుకూలిస్తుంది అని చెప్పాలనుకుంది జానకి. తనకు బాలవిహాల్లో వచ్చిన ఉద్యోగం గురించిన వార్త ఆమెకు అందజేయాలనుకుంది. కానీ ఆనాటి అన్న సమాధానంపై ఆధారపడి ఉంది తన భవిష్యత్తు. ఉద్యోగం చేసేది మానేది ఆధారపడి ఉన్నది. అదేదో తేలేక చెప్పవచ్చని ఊరుకున్నది. జానకి వెలిగించి ఇక్కడ దీపం పట్టుకుని సుందరమ్మ వంట ఇంట్లో కాలు పెడుతుంటే సూర్యారావు వీధి తలుపు తెరుచుకొని ఇంట్లోకి వచ్చాడు. ఆ దీపాన్ని అక్కడే వదిలి ఏమైందిరా పాయ కాయ పండ అంటూ వచ్చింది సుందరమ్మ. తల్లిని చెల్లిని తెరబారి చూసి ఏలినాటి శని నా నెత్తిన ఎక్కి కూర్చుంటే వెళ్ళిన పని పండెలా అవుతుందమ్మా, కాయే అన్నాడు సూర్యారావు నిస్సహాయతతో. ఏమన్నారేమిటి? సుందరమ్మ దిగులుగా ప్రశ్నించింది. ఏమంటారు? మన సంబంధం వాళ్ళకు అక్కరలేదంట. మన పిల్లని భార్యగా ఏలుకొనే కంటే బ్రహ్మచారిగా ఉండడమే అతనికి నయమట అన్నాడు సూర్యారావు. మనం ఏమంత విషం పోసామురా కాళ్ళు కడిగి కన్ననిచ్చినందుక అన్నది సుందరమ్మ. సూర్యారావు తల్లి మాటకు జవాబు చెప్పలేదు. క్షణకాలం జానకి వైపు రెప్ప వేయక చూసి పెళ్ళైనాటి రాత్రి నువ్వు స్టేషన్కి వెళ్ళావా అని ప్రశ్నించాడు. అతడు చెప్పాడా? జానకి నిదానంగా అడిగింది. ఎవరో ఒకరు చెప్పారు గాని ఎందుకు వెళ్ళావు? అతని బుర్రలో మన్ను కాక ఇంకేం ఉందో తెలుసుకుందామని వెళ్ళాను. జానకి ఏమిటా మాటలు? సుందరమ్మ అడిగింది. అవునమ్మా, ఈ మాట అడిగిందేకే వెళ్ళాను. మీ తండ్రి అన్నదానికల్లా గంగిరెద్దుల బుర్ర ఊపడమేనా?
లేక మీ ఆలోచన ఏమైనా మిగిలి ఉందా అని అడిగాను. ఈ పెళ్లి విషయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కాస్త ఆలోచించి చెయ్యమని చెప్పి వచ్చాను. తప్ప అంది జానకి. తప్పున్నదా? దానికి వాళ్ళు చిలువలు పలువలు అని నీ చెల్లెలు కులత అని అన్నారు. అలాంటి ఆడది మా ఇంట్లో ఉంటే మా వంశంలో ఉత్తరగతులు ఉండవన్నారు. దానికి రాత్రి షికార్లు అలవాటే అయి ఉంటుంది. ఆ రోజు దాని కర్మకాలి మావాడు కనిపించాడు. ఆ చీకట్లో పోల్చుకోలేకపోయి ఉంటుంది. తీరా ఎదుట పడ్డాక నీతి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు బోధించింది అన్నారు. ఇంకా నేను చెప్పలేనివి, మీరు వినలేనివి. సూర్యారావు అవమానంతో తలదించుకున్నాడు. సుందరమ్మ ఏ భావం వెళ్ళిబుచ్చని కూతురి ముఖంలోకి చూసింది. మొగుడు వదిలి బతుకు బండలయ్యిందని విన్నా కంటతడి పెట్టదేమిది అనుకుంది. ఈ కాలం పిల్లల అహంకారం వీళ్ళను ఎక్కడికి లాక్కుపోతుంది భగవంతుడా అని వాపోయింది. ఉన్నట్లుండి సూర్యారావు లేచి చెల్లెలి భుజం పట్టుకొని, జానకి, నీ కాపురం నా పరువు నిలిచేందుకు ఒక పని చేయగలవా అన్నాడు. ఏమిటది? నిర్లిప్తంగా ప్రశ్నించింది ఆమె. నేను మీ అత్త వారిల్లు వదిలి వస్తుంటే ఆ సందు చివరలో మీ పిన్నమామ గారి కోడలు కనిపించింది. ఏమన్నారని ప్రశ్నించింది. వారన్నది చెప్పాను. జరిగిన దానికి ఆవిడ చాలా బాధపడది. నీ కాపురం సూటి పడడానికి ఒక సలహా ఇచ్చింది. కాస్త ఆలోచించి చూస్తే అది ఫలిస్తుందనే అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఏమిటి ఆ సలహా? నిన్ను పశువు కుంకం పెట్టి తీసుకెళ్ళి వారింట దిగవిడవమంది. 4 రోజులు మనస్సు ఒళ్ళు నీది కాదనుకుంటే అన్నీ సర్దుకుపోతాయంది. నిజానికి ఆవిడ కాపురం కూడా అలాగే సూటి పడిందట. పైకి పంతాలే గాని లోపల అంత కఠినులు కాదు వాళ్ళు అన్నగారు అన్నది. చి మనసులో నుంచి చీత్కారం వేసింది జానకికి. కూతురి ముఖ కవలికలను క్షణకాలం పరిశీలించగా చూసింది సుందరమ్మ. ప్రపంచంలో ఎంత హేయమైన వస్తువును చూసినా, ఎంత అసహ్యమైన మాట విన్నా మనిషి అంతకన్నా ఎక్కువ జుగుప్స చూపలేడు అనుకుంది. కొడుకు అన్న మాట అంత తేలిగ్గా కొట్టి వేయవలసినది కాదనుకుంది. పిల్ల కళ్ళెదుటిగా ఉంటే వాళ్ళ పట్టు పంతాలు చల్లబడవచ్చు. ఆడపిల్ల ఈరోజు కాకుంటే మరో రోజైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే కదా. అవాంఛితమైన ఈ స్పర్ధలు ఇంకా పెరగకుండా వెంటనే వెళ్తే మంచిదని భావించింది. ఏమంటావే జానకి? అన్నయ్య అన్నట్టు ఒకసారి వెళ్ళి రాకూడదు అంది సుందరమ్మ. నేను వెళ్ళను నిశ్చలంగా సమాధానం చెప్పింది జానకి. ఎందుకు వెళ్ళవు? ఎల్లకాలం పుట్టింట్లో కూర్చుంటావా? పెళ్ళయ్యాక ఆడదానికి పెట్టినా తిట్టినా మగడే గతి. అత్తింట ఉంటేనే అందం ఆదరం. వాళ్ళు మాత్రం మనుషులు కాదు, నిన్ను చంపుకు తింటారా? ఓ మాట ఒక దెబ్బ పడకుండా ఏ ఆడదానికి గడిచింది అంది సుందరమ్మ. ఎందుకు వెళ్ళనా అమ్మా? అతని పెళ్లి చేసుకున్నది చావు దెబ్బలు తినేందుకు, గొడ్డి చాకిరీ చేసేవారు పెట్టే ఎంగిలి మెతుకులు తినేందుకు కాదు. ఆ పాటి ఓర్పు చూపిస్తే, ఆ పాటి చాకరీ చేస్తే నా పొట్ట నిండకపోదు. ఆడది పెళ్లి చేసుకుంటానన్నది తిండి కోసం కాదు. అవమానాలు అగచాట్లు పొందుతూ కొందరు స్త్రీలు భర్తలను వదలలేకపోతున్నారంటే పట్టెడు మెతుకుల కోసం కాదు. ఈ విషయం మగాళ్ళు గుర్తించి తమ అహంభావాన్ని ఒక డోసు తగ్గించుకొని స్త్రీని గౌరవంగా సాటి మనిషిగా చూడగలం. ఎంత త్వరలో నేర్చుకుంటే అంత మంచిది అంది జానకి. పెళ్లి చేసుకున్న స్త్రీ అత్తారింటికి వెళ్ళడంలో గౌరవాల ప్రసక్తి ఎక్కడ వచ్చిందో సుందరమ్మకు అర్థం కాలేదు. భర్త రక్షణ కింద ఉండడం కంటే ఆడదానికి కావలసిన గౌరవం ఏంటి అనుకుంది. చెల్లెలి మాటలు విని క్షణకాలం నిరుత్తరయ్యాడు సూర్యారావు. అంతలోనే చేదుకొని, జానకి, ఇది ఆవేశాలకి పట్టు పంతాలకి లొంగిపోవలసిన సమయం కాదు. కాస్త నిదానంగా ఆలోచించు అన్నాడు. ఇందులో ఇంకా ఆలోచనేం లేదన్నయ్యా, మనస్ఫూర్తిగా నమ్మే చెబుతున్నాను. ఆయన అన్న ఒక్క మాటతో మాత్రం నేను ఏకీభవిస్తున్నాను. ఇష్టం లేని బాధతో కాపురం చేసే కన్నా బ్రహ్మచారిగా ఉండడం నయం అన్నారు ఆయన. ఆడదానికి ఆ మాటే వర్తిస్తుంది. 4 రోజుల పాటు మనసు ఒళ్ళు నాది కాదనుకునేందుకు నేనేం జనపదార్థాన్ని కాదన్నయ్యా అంది జానకి.
ఎప్పుడైనా జీవితంలో అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే నా అంతటా నేను వెళ్ళను. పసుపు కుంకం పెట్టి దిగవిడిచే శ్రమ నీకు అక్కర్లేదు. కన్నెతాడు పట్టుకొని దిగవిడిచి వచ్చేందుకు నేను మీ ఇంట పుట్టిన పాడే అవును కాదు. మీరు సొమ్ము పెట్టి కొన్న బానిసను, అంతకన్నా కాదు. మాట పూర్తి చేస్తూనే విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది జానకి. తల్లి ముఖం చూశాడు సూర్యారావు. ఈ ఆవేశం తగ్గితే గాని దానికేం చెప్పినా అర్థం కాదు అంది సుందరమ్మ. ఆ పరిస్థితులలో తన ఉద్యోగం ప్రస్తావనలో లాభం లేదనుకుంది జానకి. బయటపడిన నాడే చెప్పొచ్చులే అనుకుంది. మూడవ నాటే ఆ విషయం అన్నకు తెలిసిపోయింది. ఈ అండ చూసుకున్నా అంతలా రెచ్చిపోయావు అన్నాడు అన్న. ఆడపిల్ల ఇలా ఉద్యోగం చేయడం మన ఇంట వంట లేని పని. నీకు ఇదేం పాడుబుద్దే? నీ అత్తగారి చెవిన పడితే ఎంత అప్రతిష్టే అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ బుర్ర మొత్తుకున్నది తల్లి. నేను నలుగురిలో పదవుగా బతుకుతున్నాను. నా పరువు ప్రతిష్టలు మంట కలిపేవు. వీధిలో నన్ను తలెత్తుకోలేని పని చేశావు. పెళ్ళైన పిల్లకి నీకు ఇదేం బుద్ధే అంది సుందరమ్మ. నువ్వు బురదించుకోవలసిన పని నేనేం చెయ్యలేదు అన్నయ్య. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడితే అది 20వ శతాబ్దపు ఉత్తర భాగంలో నువ్వు ఈ మాట అంటున్నందుకు అని ఎత్తి పొడిచింది జానకి. చెల్లెలు ఉద్యోగం చేయడం సూర్యారావుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె ప్రతిఘటనకు ఆగలేక అప్పటి వరకు నోరు మూసుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా సనుగుతూనే ఉండేవాడు. పని ఒత్తిడి వల్ల జానకి కాస్త ఆలస్యంగా వస్తే 1,00,000 కారణాలు చెప్పుకోవలసి వచ్చేది. ఇంత చెప్పుకున్నా తిరుగుడుకు నేర్చిన ఆడది చెడుతుందని ఊరికే అన్నారా అనేవాడు. తిరగకుండా ఇంట్లో కూర్చొని కూడా కొందరు చెడిపోతున్నారు అనేది జానకి. ఊసర వెళ్ళిలా ఒక్కొక్క రంగు అప్పుడే కనిపిస్తున్నది. ఇది వదల్లో ఇంట్లో వాళ్ళ మాటలకి ఇలా ఎదురు జవాబులు చెప్పేదానివా అని నిలదీసేవాడు సూర్యారావు. ఇంట్లో వాళ్ళు సరైన మాట చెప్తే ఇప్పుడు కూడా ఎదురు చెప్పవలసిన అవసరం ఉండదు కదన్నయ్య అనేది జానకి. ఏదేమైనా ఎవరు ఏమనుకున్నా తన ఉద్యోగం మానకూడదని నిశ్చయానికి వచ్చింది జానకి. తల్లి కన్నీళ్లు, అన్నగారి ఆర్భాటాలు, ఇరుగు పొరుగుల హేళనలు ఇవేవి పట్టించుకోకుండా ఆమె నిశ్చయాన్ని సడలించలేకపోయాయి. జానకి మొదటి నెల జీతం పుచ్చుకున్న వాడే ఆమె అటువంటి నిశ్చయానికి రాగలిగిన సంఘటన జరిగింది. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పెద్ద తమ్ముడు సాంబశివం దిగాలు పడి కూర్చున్నాడు. తన మనస్సులోని బాధను పైకి కనిపించకుండా సాంబు ఆ విధంగా ఉండడంలో జానకి అయోమయంగా అతని వైపు చూసింది. ఏమిటిరా సాంబు, ఏమైంది అన్నది దగ్గరగా వచ్చి. ఏం లేదక్క ముఖం తిప్పుకున్నాడు. నాతో చెప్పరా ఏమైందో అన్నది జానకి. అన్నయ్య ఏమైనా అన్నాడా అంటూ తమ్ముణ్ణి బుజ్జగించింది. అప్పటికీ సాంబు మాట్లాడలేదు. ఏమిదా సాంబు, ఆ పాటి కష్టం ఏమొచ్చింది నీకు? నీ కష్టాన్ని పంచుకునేందుకు నేను తగనట్ట మీరంతా నన్నెందుకు ఇలా వేరు చేస్తున్నారు అంది బాధగా జానకి. అలాగేం అనుకోకు అక్క, చెప్పేందుకు కూడా ఏం లేదు. రేపు ఫైన్తో కూడా టర్మ్ జీతం కట్టేందుకు ఆఖరి రోజు. ఎలా అవుతుందా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్యతో చెప్పావా అంది జానకి. 10 రోజుల కిందటే చెప్పాను. ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేశాను. ఏమన్నాడు? అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను, సందర్భం కాలేదురా, ఏం చెయ్యాలో తోచకుండా ఉంది అన్నాడు. వాడు మాత్రం ఎక్కడికని తెస్తాడు? అంతా వాడి మీద పడి తినేవాళ్ళమే. ఆ మాట అన్నాక తన తప్పు తెలుసుకున్నాడు సాంబశివం. నువ్వు తప్ప అన్నాడు అక్క వైపు చూస్తూ. ఇక ముందు మాటేమో కానీ ఇప్పటి వరకు నేను అంతే అంది జానకి తేలిగ్గా నవ్వుతూ. వదిలే సాంబు, ఇంకా రేపల్లా టైం ఉంది కదా, ఎలాగోలాగా కట్టేద్దాం, నువ్వేం గాబరా పడకు అన్నది. ఒక్కరోజు గడివియ్యమని ప్రిన్సిపల్ గారిని బతిమాల వెళ్ళిన సూర్యారావు జీతం సొమ్ము చెల్లించిన విషయం క్యాషియర్ నోటి మీదుగా విని క్షణకాలం ఆలోచనలో పడ్డారు. ఎవరు వచ్చి చెల్లించేదు అని ప్రశ్నించాడు. ఎవరో అమ్మాయి. అంతలోనే ఆ అమ్మాయి ఎవరో సూర్యారావుకు అర్థమయ్యింది. మనస్సులో తేదీలు లెక్క వేసుకొని
1 నెల అయ్యింది అనుకున్నాడు. నా బతుకు ఇంతకు దిగజారిందా అని బాధపడ్డాడు. ఉద్యోగం వద్దని తను వ్యతిరేకిస్తున్న చెల్లెలు మొదటి నెల జీవితం తన అవసరానికి వాడుకోవలసి వచ్చిందని చిన్నబుచ్చుకున్నాడు. సంతోషంగా ఇంటి ముఖం పట్టిన సాంబశివం వీధి గుమ్మంలోనే జానకిని చూశాడు. అక్క, నువ్వు నా జీతం కట్టావా అన్నాడు ఆనందంగా. అవునురా, నిన్ననే నా జీతం అందింది. మరి కొంత సొమ్ము అడ్వాన్స్గా తీసుకున్నాను అన్నది జానకి. ఇందులో ఆశ్చర్యపడవలసిన సంగతేముందన్నట్టు అక్కకు ఎన్నో విధాల తన కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నాడు సాంబశివం. కానీ ఒక్క మాట కూడా అతని నోట రాలేదు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తే ఎంత మంచిదో అని అన్నతో వాదిద్దామనుకున్నాడు. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా అంతం చేయాలో అతనికి తోచలేదు. అక్క అని మాత్రం అన్నాడు జానకి చేతులు పట్టుకొని. అతని కాళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తనకన్నా 2 ఏళ్ళు చిన్నవాడైన చిన్న గారిలా మరి 2 గుప్పెళ్ళ పొడుగుతో ఎర్రగా అందంగా ఉన్న తమ్ముడి వైపు చూసింది జానకి. ఆడపిల్లల అతి సుకుమారంగా లేత గులాబీ వర్ణంతో చిక్కితే పాలు కారుతాయన్నట్టు బుగ్గల మీదుగా 2 కన్నీట్లు బొట్టు జారిపడ్డాయి. ఒక చిన్న పరిహాసాన్ని బుగ్గలు ఎర్ర చేసుకొని ఆ రక్తిని మరుగుపరచడానికి తల దించుకొని తమ్ముణ్ణి చూసి మరీ ఇంత సుకుమారం ఏమిటి అనుకునేది జానకి. చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు ఇంకా మరిది బుగ్గల్ని వదలనంటున్నాయి అని పరిహాసం చేసేది వదిన కనకం. మరి అంత మెత్తగా ముట్టుకోకుండానే కందిపోయినట్టుంటే ఏ ఆడపిల్ల నీ ముఖం చూడకుండా ఉండాలి, కాస్త కదుకుగాను మరి కాస్త గంభీరంగాను ఉండాలి అనేవాడు ప్రకాశం. పోనీ లేదా చిన్నన్నయ్యని ఏ ఆడపిల్ల చూసి వరించకపోయినా నిండా భూమికి 5 అడుగుల ఎత్తైనా లేని తను పొట్టి బుడంకాయ అవతారం చూసి ఆడపిల్లలంతా నీ వెంటే తిరుగుతారులే అనేది చెల్లెలు శాంత. ఎవరు ఎన్ని మాటలన్నా పెదవి కదపక నిదానంగా తప్పుకుపోయేవాడు సాంబశివం. ప్రాణం వచ్చిన సాంబశివం కళ్ళల్లో నీళ్లు చూసిన జానకికి చిన్నతనంలో అమ్మ కొడితే తన దగ్గరికి వచ్చి అక్క అమ్మ కొట్టింది అనే తమ్ముడు జ్ఞాపకం వచ్చాడు. ఈనాడు అదే ఆప్యాయతతో కళ్ళనీళ్ళ నీళ్లు పెట్టుకోవడం ఎందుకురా సాంబు అని తన చీర కొంగుతో ఒత్తింది. సూర్యారావు మూలంగా అంతకు పూర్వమే సుందరమ్మ జరిగిన సంగతి తెలుసుకుంది. ఒక క్షణకాలం ఆమె హృదయం ఆనందంగా కేరింతలు కొట్టింది. ఈ ఇరుకు గది నిండా చల్లని గాలి నిండిపోతున్నట్టు సంతృప్తిగా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అది అంత మాత్రమే. మరుక్షణంలో పరువు మర్యాదల కోసం పాకులాడే మామూలు సుందరమ్మ అయిపోయింది. ఏమిటో అమ్మ, ఈ కాలంలో ఏది మంచో ఏది చెడో తెలియకుండా పోతున్నది. పెద్దవాళ్ళు మంచి అనుకున్న దానికి పిల్లలు దుమ్మెత్తి పోస్తారు. ఇంకా పిల్లలు చూసే మంచి చెడలు పెద్దలకి అరగకుండా తయారవుతున్నాయి. కళ్ళు మూసుకొని బతుకులు గడుపుకుపోవలసిన తరుణం వచ్చింది నాలాంటి వాళ్ళకి. ఏమనుకోవడానికి మనమెవరం, అంతా దైవ నిర్ణయం అనుకొని మనసును సరిపెట్టుకుంది సుందరమ్మ. ముఖం ఎదురుగా తనతో అనకపోయినా అది తనను ఉద్దేశించి అన్న మాటలే అన్న సంగతి జానకి గ్రహించింది. తల్లి ధోరణిలో వచ్చిన మార్పుకి ఆమె మనసు కాస్త తేలికపడింది. ఎంత గొప్ప సంఘటన అయినా నలుగురి నోళ్లలో పడి 4 రోజులు గడిచేసరికి పాతబడి అలవాటుగా మారిపోతుంది. అటువంటిది జానకి ఉద్యోగం అనగా ఏం మహా గొప్ప విషయమని కలకాలం కొత్తగా నిలిచేందుకు అనుకుంది. మొదట్లో అన్నతో పాటు తిండి తిని ఆ పనిలోకి పోతున్న కూతుర్ని చూసి సుందరమ్మ కళ్ళొత్తుకొని రోజు లేదు. నా తల్లి సిరి సంపదలతో పిల్ల పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండవలసిన ఈ వయస్సులో ఈ ఉద్యోగం ఎక్కడ దాపురించిందే నీకు అనేది. సాయంకాలం అలసిపోయి వాడిన ముఖంతో ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి మగాళ్ళతో పాటు ఆడాలు తగుదునమ్మా అంటూ ఉద్యోగాలకైతే ఎగబడతారు. కానీ వాళ్ళకున్న ఓర్పు బలం ఉండద్దు. కాస్త ముఖం కాలు చేతులు కడుక్కొనిరా, తాగేందుకు ఏమైనా ఇస్తాను
అని ఓదార్పుతో కలిపిన చీవాట్లు పెట్టేది. ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు తగ్గిన సూర్యారావుకు జానకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇంట్లో ఏ ఖర్చుకైనా ఆమె సొమ్ము ఇచ్చిన నాడు తన అసమర్థతను చెల్లెలు వేలెత్తి చూపుతున్నట్టు బాధపడేవాడు. మా ఇంటికి పుట్టిన ఆడపిల్లకి 3 అన్నదమ్ముల ముండి ఆ పాటి తిండి పెట్టలేకపోయాము. నీ కడుపుకి నువ్వు గణించుకోనక్కర్లేదు. అత్తారింటికి వెళ్ళిపోతే ఇంట్లో అమ్మకి సాయంగా ఉండు అనేవాడు సూర్యారావు. అమ్మకి వదిన సాయంగా ఉంటుంది అన్నయ్య, నన్ను నీకు సాయంగా ఉండని. నీ రక్తం పంచుకు పుట్టినందుకు నీ బరువు బాధ్యతల్లో నన్ను కాస్త పంచుకొని అనేది జానకి. నీకేమయ్యా, నీ క్షేపంలా గడించి పెడుతున్న చెల్లెలు ఉందిగా, అందరూ అటువంటి అదృష్టం కలిసి వస్తుందా అనేవారు తోటి గుమస్తాలు వ్యంగ్య ధోరణిలో. అదృష్టమో దురదృష్టమో ఈరోజు జానకితో ఆగిపోవాలి. శాంతకు తగిన సంబంధాలు చూసి వెంటనే పెళ్లి చేయాలనుకున్నాడు సూర్యారావు. శాంత పెళ్లి పని మీద పొదుగూరు వెళ్ళి వచ్చిన సూర్యారావు చీకట్లో తడుముకుంటూ ఇంట్లో అడుగు పెట్టాడు. అమ్మ, కనకం, జానకి అంతా ఎక్కడికి పోయారా? ఇంట్లో దీపమైనా లేకుండా తలుపులు బాగా తెరిచి ఉంచారేం? కాస్త గట్టిగానే కేక వేశాడు సుందరరావు. అందరికన్నా ముందుగా జానకి గడిచిన గాలి దుమారంలో నుంచి తప్పుకుంది. ఎంత మరిచిపోదామన్నా మరుపున పడకుండా వెంటనంటేని జ్ఞాపకాలే జీవిత గతిని మార్పు చేసే సంఘటనలైతే మరీ బలంగా పట్టుకుంటాము. తలుపుకొచ్చిన ప్రతిసారి అప్పుడే జరిగిన అనుభూతిని కలిగజేస్తాయి. అప్రస్తుతమైన ఆలోచనలను పక్కకు తోసి అన్న ముందుకు వచ్చి, జానకి, వచ్చావా అన్నయ్య? ఇంకా రేపు కానీ రావనుకుంటున్నాం అన్నది. నా దాకా మాటలకేం గాని, ఇంట్లో అంతా ఎక్కడికి వెళ్ళారు? వీధి దీపమైనా పెట్టకుండా గదిలో నువ్వేం చేస్తున్నావు అన్నాడు సూర్యారావు. ఏదో ఆలోచిస్తూ పడుకుంటే నిద్ర వచ్చిందన్నయ్య. నీ పిలుపుతో మెలకువ వచ్చింది. అమ్మ, వదిన పెరట్లో ఉన్నారేమో. గూట్లో అగ్గిపెట్ట తీసుకొని లాంతరు వెలిగించింది జానకి. వాళ్ళ మాటలు విని ఎవరు వచ్చారు జానకి అంటూ వచ్చింది సుందరమ్మ. అన్నయ్య వచ్చాడమ్మా అంది జానకి. చూడు కనకం, అబ్బాయి కాళ్ళకి నీళ్లు పట్టుకురా. కోడలికి పని పురమాయిస్తూ కొడుకు దగ్గర మంచం మీద కూర్చుంది సుందరమ్మ. అన్నయ్య, నా పరీక్ష పాస్ అయ్యింది. సంతోషంగా శాంత విజయవార్త అందించింది శాంత. ప్రకాశంది ఏమయ్యింది? సూర్యారావు శాంత వైపు చూడకుండానే ప్రశ్నించాడు. శాంత ముఖం చిన్నబుచ్చుకుంది. పరీక్ష పాస్ అయిన పిల్లను అభినందించకుండా ప్రకాశంపై రిజల్టుపై అన్నయ్య ఆత్రం చూడడం జానకికి బాగా లేదనిపించింది. వాడి గురించి మనం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కదా అన్నయ్య. కష్టపడి చదివి శాంత పరీక్షలు రాసి పాస్ అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంది జానకి. శాంత పరీక్ష పాస్ అయ్యిందంటే నాకు మాత్రం సంతోషం కాదటమ్మా. కానీ చూడు, వాడు మగాడు కదా, గడించుకొని బతకవలసిన వాడు. అందుకే వాడి చదువు విషయంలో నాకు ఆత్రం బెంగ. శాంతకి ఇప్పుడు 2 సంబంధాలు చూసి వచ్చానా? ఏది సెటిల్ అయినా ఈ ఏడు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. అటువంటప్పుడు పాస్ అయినా పోయినా ఒకటే. ప్రకాశం లోపల అడుగు పెడుతూ అన్నయ్య మాట పూర్తి చేశాడు. ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావురా? సుందరమ్మ ప్రశ్నించింది. పరీక్ష తగలెట్టుకొని తిన్నగా ఇంటికి రావాలనే తోచలేదా అని అడిగింది సుందరమ్మ. పాస్ అయితే చెప్పడానికి వెంటనే వచ్చి ఉండేవాడినన్నయ్య. మన గురించి చెప్పుకునేందుకు ఏం లేదు కాబట్టి స్నేహితుల్ని కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి వెళ్ళాను. నిజంగా ఈ ఏడు రిజల్ట్స్ చాలా బాగున్నాయమ్మా. రమారమి నాకు తెలిసిన వాళ్ళంతా పాస్ అయ్యారు అన్నాడు ప్రకాశం. సిగ్గు లేకపోతే సరే ఆ మాట చెప్పేందుకు అన్నది శాంత. మన మధ్యనం నాకెందుకే సిగ్గు? రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్న నీకుండాలి సిగ్గు. అడగడమే మరిచిపోయాను. అన్నయ్య, ఏమైంది? నువ్వు వెళ్ళిన పని అని అడిగాడు ప్రకాశం. నేను పెళ్లి చేసుకోబోవడం లేదు. నే కాలేజీలో చేరతాను. నీలా ఒక్కొక్క క్లాసు 3 ఏళ్ళ చొప్పున తప్పడం లేదు కదా. అన్నయ్య నన్ను చదివిస్తాడు. నేను అక్కలా ఉద్యోగం చేస్తాను
అన్నది శాంత అన్నయ్య ముఖంలోకి చూస్తూ. అవునమ్మా, అలాగే. ఆడపిల్లలు మీరు ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషిద్దురు గాని మేమిలా రోడ్లని సర్వే చేస్తూ తిరుగుతూ ఉంటాం అన్నాడు సూర్యారావు ప్రకాశం వైపు చూస్తూ. ఆ మాట నా గురించే అంటున్నావని నాకు తెలుసు అన్నయ్య. ఇప్పుడు ఈ ఊళ్ళో నాకు తెలియని ఒక సందు లేదన్నయ్య. నే చూడని ముఖం ఒకటి కూడా లేదు. ఈ పరిచయాన్ని, ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చేమో అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రకాశం. ఆలోచించు. అడుక్కు తినేందుకు ఆ సందులు, ఈ పరిచయాలు పనికి వస్తాయి అన్నాడు సూర్యారావు కోపంగా. అన్నయ్య, ఒక మాట చెప్పనా? నా కంఠంలో ప్రాణం ఉండంగా ఒకరి ముందు చెయ్యి జాపి అడుక్కోను. నాకు బుద్ధి బలం లేకపోతే దేహ బలం ఉంది. మీరు మీ తెలివితేటల్ని అమ్ముకొని బతుకుతుంటే నేను నా కండల్ని అమ్ముకొని బతుకుతాను అన్నాడు ప్రకాశం. కండబలంతో ఏం చేస్తావోయ్? తాపే మేస్త్రి వెనక ఇటుకలు మోస్తావా? రైలు స్టేషన్లో లైసెన్సీ కూలి పని చేస్తావా అన్నాడు అలా అన్నయ్య. ఏదైనా చేస్తానన్నయ్య. బ్రతికేందుకు ఏమి చేసినా దొంగతనం, యాచన, మేహనహ తప్పు లేదని నా అభిప్రాయం. కాయ కష్టం చేయడం అవమానం కాదని మనం తెలుసుకోగలిగితే ఈనాడు మనం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరిపోయి ఉండేది అన్నాడు ప్రకాశం. మరేం, ఆ సమస్య లేకుండా చేసేందుకే భగవంతుడు నీలాంటి మట్టి బుర్రల్ని కొందరిని సృష్టిస్తుంటాడు అన్నాడు సూర్యారావు. ప్రకాశం తన క్రాఫ్ట్లో చెయ్యి దూర్చి బుర్రని తడుముకొని, అన్నయ్య, నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఈ బుర్ర చాలా మంచిదన్నయ్య. ఒక చదువులోనే సాయం చెయ్యనని మొండికేసి కూర్చుంటున్నది కానీ ఉండుండి ఎలాంటి సలహాలు ఇస్తుందో అనుకుంటున్నావు అన్నాడు. నిజంగానా ప్రకాశం? అంతవరకు నోరు తెరుచుకొని ప్రకాశం మాటలు చూస్తూ ఆశ్చర్యంగా వింటున్న కనకం ప్రశ్నించింది. మరేమనుకుంటున్నారు వదిన? ఇంకా ప్రకాశం ఆర్జనపరుడు కాబోతున్నాడు. జేబులో డబ్బులు గలగల మోగవలసిందే అన్నాడు ప్రకాశం. నిజం? నమ్మలేక అడిగింది మళ్ళా కనకం. ఎందుకు వదిన సంశయం? నేను మీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అన్నాడు ప్రకాశం. తన చిన్న మరిది ఈ వయసులోనే ఆర్జించబోతున్నాడంటే కనకం సంతోషం పట్టలేకపోయింది. చూసారా అత్తయ్య, ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్న ప్రకాశం ఎంతలో పెద్దవాడైపోయాడో. అన్నకన్నా ముందే తనే ఆర్జన మొదలు పెడతాడట. వదిన గారికి అక్షర లక్షలిచ్చి కనకాభిషేకం చేయిస్తాడట. తోడబుట్టిన అక్క చెల్లెల్ని 2 రోజులై కొంచెం మల్లెపూలు తేరా అంటే గతి లేదు కానీ శాంత అన్నను దెప్పి పొడిచింది. కొంచెం రోజులు ఓపిక పట్టవే శాంత, నీకు కావలసినన్ని మల్లెపూలు రోజు తెచ్చి పెడతాను అన్నాడు ప్రకాశం. అయితే మరిది, అన్ని పూలు మీ చెల్లికేనా? నాకేమైనా భాగం పంచుతావా అంది కనకం. ఎవరైనా మీ తర్వాతే వదిన అన్నాడు ప్రకాశం వదిన గారి వంక అభినయంగా చూస్తూ. నాకు తెలుసులోవోయ్, ఈ మాటలన్నీ ఆవిడ గారు వచ్చేవరకే నవ్వుతూ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది కనకం. ఇక ఏం జరిగిందో మిగిలిన కథను రేపటి భాగంలో విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.